మావోయిస్టులకు ఎదురుదెబ్బ తగిలింది. మావోయిస్టు పార్టీకి చెందిన అగ్ర నాయకుడు గెరిల్లా లిబరేషన్ ఆర్మీ చీఫ్ గా ఉన్న బరిసె దేవా తెలంగాణ పోలీసుల ముందు లొంగిపోనున్నారు. డీజీపీ శివధర్ రెడ్డి సమక్షంలో అధికారికంగా లొంగిపోనున్నట్టుగా తెలుస్తోంది. ఈ పరిణామం మావోయిస్టు ఉద్యమానికి తీవ్ర ఎదురుదెబ్బగా చెప్పొచ్చు. హిడ్మా తర్వాత మావోయిస్టు పార్టీ సాయుధ బలగాల వ్యవహారాలను చూసే కీలక నేతగా బరిసె దేవా కొనసాగుతున్నారు. హిడ్మా, బరిసె దేవా ఇద్దరు ఒకే గ్రామానికి చెందినవారుగా తెలుస్తోంది. సుదీర్ఘ కాలంగా అండర్ గ్రౌండ్ లో పనిచేస్తూ మావోయిస్టు మిలిటరీ వ్యూహాలు, ఆయుధాల సరఫరాలో దేవా కీలక పాత్ర పోషించినట్టు పోలీసులు వెల్లడించారు. మావోయిస్టు పార్టీకి ఆయుధాల సరఫరాలో బరిసె దేవా అత్యంత కీలక లింక్ గా వ్యవహరించారని భద్రతా వర్గాలు చెబుతున్నాయి. ప్రత్యేకంగా అత్యాధునిక ఆయుధాల నిర్వహణ, సరఫరా బాధ్యతలు ఆయన వద్దే ఉండేవని సమాచారం. ఈ క్రమంలో దేవా వద్ద అత్యంత శక్తివంతమైన మౌంటైన్ LMG వెపన్లు ఉన్నట్లు భద్రతా వర్గాలు తెలుసుకున్నాయి.